2026లో ఎవరైతే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో, లైక్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసేవాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసేవాళ్ళు, బీ ఫార్మసీ చేసేవాళ్ళు, అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ బీటెక్ ఆర్ డిగ్రీ తర్వాత బీఎడ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎం ఫార్మసీ, ఎంటెక్ కావచ్చు. సో ఏ సెక్టర్ అయినా కానండి. సో అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, అన్ని కోర్సెస్ స్టూడెంట్స్కి కొన్ని మెయిన్ సర్టిఫికెట్స్ మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. సో మనకు 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సర్టిఫికెట్స్, సో ఎవరైతే స్కాలర్షిప్ హోల్డర్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్కి కొన్ని సర్టిఫికెట్స్ మ్యాండేటరీగా ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. సో ఆ సర్టిఫికెట్స్ అయితే మీరు ఇప్పుడే తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో అప్పుడు చాలా మంది మర్చిపోతారు, కొంతమంది తెచ్చుకోరు. సో దట్ మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఆ సర్టిఫికెట్స్ ఏమేమి తెచ్చుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే లైక్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, వాళ్ళందరూ 2026కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని పెట్టుకోండి ఇప్పుడే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ ఫాదర్కి ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ మీద మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, సో మీరు ప్రీవియస్ ఎడ్యుకేషన్లో ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో అది ప్రీవియస్ ఇయర్ది ఉంటుంది. సో ఇప్పుడు 2026లో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే 2026కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో కొంతమంది తెలంగాణ ఫార్మేషన్ కన్నా ముందటి ఉంటాయి, అంటే 2014 బ్యాక్ ఉంటాయి చాలా మంది. సో అవి వ్యాలిడ్ అవ్వవు. సో మళ్ళీ మీరు కొత్త సర్టిఫికేట్స్ మీరైతే అప్డేట్ చేసుకోవాలి. మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి, చాలా టైం ఉంది ఇంకా. సో ఎవరైతే 2014 ఉంటాయో అవి వ్యాలిడ్ అవుతాయి, నో ప్రాబ్లం. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే ఉంటాయో 2014 తర్వాత ఎప్పుడైనా వ్యాలిడ్ అవుతాయి. కాకపోతే ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే ఆ అకాడమిక్ ఇయర్లో మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో 2026లో మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓన్లీ ఈడబ్ల్యూఎస్, ఓసీలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం 2026ది ఉండాలి. మిగతా స్టూడెంట్స్ 2014ది ఎప్పటిదున్నా నో ప్రాబ్లం. లేదంటే మీరు కూడా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. చాలా మంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కావచ్చు, వేరే కోర్సెస్కి వెళ్ళే వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ ఉండదు. 10 years బ్యాక్, 12 years బ్యాక్ది ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరైతే అప్డేట్ చేసుకోవాలి. సో అందులో మీ నేమ్ వచ్చేసి యాజ్ పర్ 10th ఉండాలి. నేమ్ యాజ్ పర్ 10th, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th ఉండాలి, మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th ఉండాలి. మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీకు మొబైల్ ఉంటే మొబైల్ నెంబర్, లేదంటే మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత దోస్త్ కావచ్చు, బీటెక్, బీ ఫార్మసీ, వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే ప్రాసెస్లో మీకు కౌన్సిలింగ్లో ఓటీపీస్ కావచ్చు, అవన్నీ దానికే వస్తాయి. సో ఇంటర్ స్టూడెంట్స్ మెయిన్గా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. అండ్ వేరే ఎవరైతే ఉన్నారో లైక్ బీటెక్ చేసే వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ, డిగ్రీ తర్వాత బీఎడ్, పీజీ చేసేవాళ్ళు కావచ్చు, వేరే ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేయాలనుకుంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు. సో మీ దగ్గర అన్ని సెమిస్టర్ మెమోస్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ ఉండాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, కన్సాలిడేటెడ్ మెమో ఉండాలి, టీసీ ఉండాలి, బోనఫైడ్స్ ఉండాలి, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు. సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మీరు ఇవన్నీ పెట్టుకోవాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి అప్పుడే ఇవ్వరు. సో మీరు ఏ కాలేజీలో అయితే ఉన్నారో దానికి సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ మెమోస్ కావచ్చు, లేదంటే మనకు కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు అది కావచ్చు, ఏదో ఒక ప్రూఫ్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్టు ప్రూఫ్ ఒకటి తెచ్చుకుంటే మీకు కౌన్సిలింగ్లో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. సో మెయిన్గా ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్ కార్డ్, ఈ 3 అయితే మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.